హాయ్ స్టూడెంట్స్, నా పేరు కిషోర్. నేను ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రోగ్రామ్ హెడ్గా పనిచేస్తున్నాను. అగ్రికల్చర్ కోర్సు చేస్తున్నటువంటి చాలామంది అమ్మాయిలు జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందలేకపోతున్నారా? అయితే అమ్మాయిలు, ఈ అవకాశం మీకోసమే. అంతకంటే ముందుగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలను, కంపెనీల యొక్క అంచనాలను, జాబ్ మార్కెట్ యొక్క ప్రస్తుత పరిస్థితుల గురించి కొంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీకు తెలిసినవే, మళ్ళొక్కసారి మాట్లాడుకుందాం. మీ ఆలోచనలు, అంచనాల విషయానికి వస్తే గనక అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మీరు చాలా వరకు ఫీల్డ్లోనే నేర్చుకుంటారు, కానీ మీరు ఫీల్డ్ జాబ్ చేయడానికి ఇష్టపడట్లేదు. గవర్నమెంట్ జాబ్ కొరకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావని మీకు తెలుసు, కానీ వాటి కొరకే ప్రిపేర్ అవుతూ సంవత్సరాల పాటు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే ఎక్కువ అవకాశాలు వస్తాయని ఎటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోకుండా ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించి చేస్తున్నారు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మార్కెట్లో ఉద్యోగం సాధించడానికి కావలసినటువంటి నైపుణ్యాలు, నాలెడ్జ్, ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పొందలేకపోయామని తర్వాత గ్రహిస్తున్నారు. ఫ్రెషర్ జాబ్స్కే ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆఫీస్ లోపల లేదా డెస్క్ జాబ్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి జాబ్ మార్కెట్ పరిస్థితులను మరొకసారి గమనిద్దాం. కాలేజీలలో రిక్రూట్మెంట్ డ్రైవ్స్ జరగట్లేదు. అలాగే అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆశించినంతగా లేకున్నప్పటికీ జాబ్ రిక్రూట్మెంట్లో మొదటి ప్రాధాన్యతగా అబ్బాయిలకే ఉంటుంది. అన్ని అగ్రి కంపెనీలకు ఏదో ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉండడం వల్ల వీటిని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్లేటువంటి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉద్యోగాలే మార్కెట్లో అధికంగా ఉన్నాయి. మొదటి నుండి ఫీల్డ్ లెవెల్ ఉద్యోగాలలో మహిళల పట్ల స్పష్టమైన వివక్ష ఉంది. ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ కోర్సు పాస్ అవుతున్నటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది. అగ్రి కంపెనీల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల జాబ్ మార్కెట్లో అనుభవం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యతని ఇస్తున్నారు. అగ్రికల్చర్ సెక్టార్లో తొలి ఉద్యోగానికి జీతాలు తక్కువగా ఉంటాయి, కానీ అనుభవం పెరిగిన కొద్దీ మంచి జీతాలు, ఇన్సెంటివ్స్ ఉంటాయి. కానీ వీటిని స్వీకరించడానికి మీరు ముందుకు రావట్లేదు. ఒకసారి కంపెనీల అంచనాలను కూడా మనం గమనిద్దాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అగ్రికల్చర్ టెక్నికల్ స్కిల్స్ కంటే మేనేజరల్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి, అలాంటి క్యాండిడేట్స్ మాకు కావాలని కోరుకుంటున్నారు. ఫీల్డ్ అండ్ సేల్స్, మార్కెటింగ్ రోల్స్ చేసేటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఆ స్కిల్స్ ఎడ్యుకేషన్లోనే ఉండేలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీర్ఘకాలం పాటు కంపెనీలతోనే పనిచేయాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, అండ్ డేటా మేనేజ్మెంట్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్, ప్రజెంటేషన్, వర్డ్స్పై మంచి ముందస్తు అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. నేర్చుకున్న దానికి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ పర్సనల్గా ఎదగాలి అనేటువంటి తపన ఉండేవాళ్ళు కావాలి. కంపెనీకి లాయల్గా ఉంటూ వారి యొక్క బిజినెస్ డెవలప్మెంట్కి తోడ్పాటు అందేలాగా ఉండేటువంటి వాళ్ళ కొరకు కోరుకుంటున్నారు. మరి ఈ అంచనాలకు అనుగుణంగా మీరు రెడీగా ఉన్నారా? ఈ స్కిల్స్ను మీ అగ్రికల్చర్ కోర్సులో భాగంగా నేర్చుకున్నారా? అగ్రికల్చర్ విద్యార్థులతో మాకున్న గత 7 సంవత్సరాల అనుభవంలో మేము గమనించిన దానికి అనుగుణంగా అమ్మాయిలకు జాబ్ వచ్చేలా చేయాలి అంటే అగ్రికల్చర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కంటే ఎక్కువగా కంపెనీలు ఏం కోరుకుంటున్నాయో అనే అంశాల పట్ల కనుక వాళ్ళని తయారు చేయాల్సి ఉంటుంది అని మేము బలంగా నమ్ముతున్నాం. అంతేకాకుండా అగ్రికల్చర్ సెక్టార్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు రావాలని గోద్రేజ్ సంస్థ ముందుకు వచ్చి మా ఆలోచనలకు, మా ప్రయత్నానికి వారి సిఎస్ఆర్ నిధుల ద్వారా సహాయం చేస్తుంది. అగ్రికల్చర్ మహిళా విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా దిశ అనే శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలను మార్కెట్కి అనుగుణంగా తయారు చేయడము అండ్ మార్కెట్లో వారి
తొలి ఉద్యోగాన్ని పొందేలా సహాయ సహకారాలు అందించాలన్నదే ఈ శిక్షణ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే, కార్పొరేట్ సంస్థలపైన అవగాహనను మరియు వాటిలో పనిచేసే విధానాలను పూర్తి స్థాయిగా అర్థం చేసుకుంటారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ని పూర్తి స్థాయిలో ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా మీటింగ్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఈమెయిల్స్ ఎలా రాయాలి, ప్రజెంటేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. అండ్ ఎంఎస్ ఆఫీస్లో ముఖ్యంగా డేటా మేనేజ్మెంట్ స్కిల్స్, ఎక్సెల్ పైన ఎలా పనిచేయాలో కూడా నేర్చుకుంటారు. అగ్రికల్చర్ టెక్నికల్ స్కిల్స్లో భాగంగా ముఖ్యంగా కంపెనీలకు కావలసిన మేరకే ఓరియంటేషన్ని పొందుతారు. ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి ఇంటర్వ్యూ స్కిల్స్ని అండ్ మాక్ ఇంటర్వ్యూస్ని కూడా మీరు మన ట్రైనింగ్లో నేర్చుకుంటారు. అగ్రి ఇండస్ట్రీస్ నుండి వచ్చేటువంటి హెచ్ఆర్ మేనేజర్స్తో మీరు లైవ్ ఇంటరాక్షన్ కలిగి ఉంటారు. ఫీల్డ్లో పనిచేసేటువంటి మహిళల పట్ల హెల్త్ అండ్ న్యూట్రిషన్ అవేర్నెస్ గురించి మీరు అవగాహన కలిగి ఉంటారు. ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో భాగంగా సెల్ఫ్ డిఫెన్సివ్ టెక్నిక్స్ పైన కూడా మీరు శిక్షణ పొందుతారు. అంటే మొత్తానికి మీరు జాబ్ మార్కెట్కు కావాల్సినటువంటి, అలాగే కంపెనీలు కోరుకునేటువంటి స్కిల్స్, నాలెడ్జ్ అండ్ మైండ్ సెట్స్ని ఈ ట్రైనింగ్ ద్వారా మీరు పొందుతారు. మరి ఈ శిక్షణకు ఎవరు అర్హులు? ఈ శిక్షణను మేము 2 బ్యాచ్లుగా నిర్వహిస్తున్నాం. మొదటి బ్యాచ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ కోర్సెస్ చదువుతున్నటువంటి వాళ్ళు, 4th ఇయర్లో ఉన్నటువంటి మహిళా విద్యార్థులు. వీరికి రోజుకు 2.5 గంటల చొప్పున 45 రోజుల పాటు ఆన్లైన్ మాధ్యమం ద్వారానే ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. అంటే వారి యొక్క 4వ సంవత్సరంలో ఉన్నటువంటి ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీస్ అయిన ఇంటర్న్షిప్స్ కావచ్చును, రావే అండ్ ఏఈఎల్పి యొక్క రెస్పాన్సిబిలిటీస్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు 2.5 గంటల సమయం కేటాయించేలాగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2వ బ్యాచ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ కోర్సులో రీసెంట్గా వారు పూర్తి చేసుకున్నటువంటి మహిళలు. వీరికి రోజుకు 4.5 గంటల చొప్పున 30 రోజుల పాటు, అంటే 1 నెల రోజుల పాటు వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో భాగంగా మొదటి 3 వారాలు ఆన్లైన్ మాధ్యమం ద్వారా, ఇంకొక వారం పాటు హైదరాబాదులో రెసిడెన్షియల్ విధానం ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఏం లాభాలు పొందుతారంటే, ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వారి ద్వారానే పూర్తి స్థాయిలో శిక్షణని పొందుతారు. కంపెనీలలో ఇంటర్వ్యూలను అటెండ్ చేస్తారు. ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్ టీం ద్వారా జాబ్ మెంటరింగ్ అండ్ గైడెన్స్ అండ్ సహకారాన్ని పొందుతారు. ఇండస్ట్రీలో పనిచేసేటువంటి మీ తొలి అవకాశాన్ని పొందుతారు. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వారికి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ను కూడా పొందడం జరుగుతుంది. ఈ శిక్షణకు ఏమైనా ఫీజుని పార్టిసిపెంట్స్ చెల్లించాల్సిన అవసరం ఉంటుందా? లేదు. ఇది గోద్రేజ్ వారి ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఒక శిక్షణ కార్యక్రమం. కెరియర్ పట్ల సీరియస్ ఫోకస్ ఉన్నటువంటి మహిళలు మరియు ఇండస్ట్రీకి అనుగుణంగా రెడీగా కావాలనుకునేటువంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ కోర్స్ చేసినటువంటి మరియు చేస్తున్నటువంటి ఏ మహిళ అయినా ఈ శిక్షణను పూర్తిగా ఉచితంగా తీసుకోవచ్చు. మరి ఈ శిక్షణలో ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే, దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలకి ఒక రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం? త్వరగా ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.